హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేటు రావడం జరిగింది. వీరికి పెన్షన్లు రద్దు చేస్తున్నారు. అలాగే వీరికి పంపిణీ చేస్తారు. ఎవరికి రద్దు చేస్తున్నారు, ఎవరికి పంపిణీ చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది పెన్షన్దారుల పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి వీరికి పెన్షన్ రాదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఏ కారణంగా తొలగించారు, దానికి సంబంధించి చూసుకుంటే తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దాని ప్రకారం అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ పొందుతున్న కొంతమందిని అనర్హులుగా గుర్తించి వారి పెన్షన్లు రద్దు చేస్తున్నారు. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు ఇస్తూ ఈ నెల 25వ తేదీ వరకు సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియను చేపడతారు. అలాగే ఏ ఒక్క దివ్యాంగుడికి అంటే అర్హత ఉన్న వారికి అన్యాయం జరగకూడదని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. నకిలీ పెన్షన్లను మాత్రమే తొలగించాలని చెప్పారు. హెల్త్ పెన్షను, దివ్యాంగుల పెన్షన్ తీసుకునే వారికి ఎప్పట్లాగానే నెల నెల పెన్షన్ పంపిణీ చేయాలని మరోసారి మనకు అప్డేట్ విడుదల చేశారు. వారికి ఇచ్చిన నోటీసులు కూడా వెనక్కి తీసుకోవాలని అధికారులతో సమీక్ష నిర్వహించారు. సో 40% కన్నా తక్కువ వైకల్యం ఉన్నవారికి పెన్షన్ రద్దు చేస్తారు. అలాగే కొంతమంది పెన్షన్ కేటగిరీని మార్చి కొత్త సర్టిఫికెట్లు జారీ చేశారు. అలాగే కొంతమంది పెన్షన్ కేటగిరీని మార్చి కొత్త సర్టిఫికెట్లు జారీ చేశారు. రీసెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయడంతో తప్పుడు దారిలో పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారి పేర్లు తొలగించారు. ఈ కారణంగా అర్హులు కాని వారికి సెప్టెంబర్ 1వ తేదీ నుండి సచివాలయ సిబ్బంది ఇళ్లకు వచ్చి వీరికి పెన్షన్ పంపిణీ చేయరు. సో ఫ్రెండ్స్, ఇది మనకున్న తాజా అప్డేటు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.